నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగనుంది. జస్టిస్ దీపాంకర దత్తా, జస్టిస్ అగస్టిన్ జడ్జిల ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. 2 రోజుల క్రితం 5గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తీర్పుపై స్పీకర్ తీర్పు ప్రకటించిన విషయం తెలుస్తుంది. ఎమ్మెల్యే పార్టీ మారలేదని స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. గత విచారణ సందర్భంగా స్పీకర్ 4 వారాల్లో కోర్టు ధిక్కరణ పిటిషన్పై జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్కు నోటీసులు అందజేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా, మేము తీసుకోవాలా అని గట్టిగానే ప్రశ్నించింది. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కరణ పిటిషన్పై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు చేసింది. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. 4 వారాల్లో విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గి సమాచారం ఇచ్చారు. ఈ రోజు ఏం జరుగుతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగనుంది. జస్టిస్ దీపాంకర దత్తా, జస్టిస్ అగస్టిన్ జడ్జిల ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది. 2 రోజుల క్రితం 5గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తీర్పుపై స్పీకర్ తీర్పు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. గత విచారణ సందర్భంగా స్పీకర్ 4 వారాల్లోగా కోర్టు ధిక్కరణ పిటిషన్పై జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్కు నోటీసులు అందజేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా, మేము తీసుకోవాలా అని గట్టిగానే ప్రశ్నించింది. తెలంగాణ ఎమ్మెల్యేలు ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కరణ పిటిషన్పై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు చేసింది. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరపు న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గి సమాచారం ఇచ్చారు. ఈ రోజు ఏం జరుగుతుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ముఖ్యంగా జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ కేసును విచారణ చేపట్టబోతోంది. ముఖ్యంగా 5గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం తీర్పు ప్రకటించారు. మరో 3 ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎప్పుడైనా తీర్పును ప్రకటిస్తారని చర్చ జరుగుతుంది. ఇక 2 ఎమ్మెల్యేల విషయంలో మాత్రం స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు సుప్రీంకోర్టులో గతంలోనే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో 3 నెలలు గడిచినప్పటికీ స్పీకర్ చర్యలు తీసుకోలేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ కింద కేసు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ గా 2 నెలల సమయం కావాలంటూ అసెంబ్లీ సెక్రటరీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేసును ఈ రోజుకు వాయిదా వేశారు. దీంతో ఈ రోజు మరోసారి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టబోతోంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పటికే అంటే సుప్రీంకోర్టు కేవలం అసెంబ్లీ స్పీకర్ కు ఎమ్మెల్యేలు పార్టీ మారని ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు అంశాన్ని పరిశీలించి ఏదైనా డైరెక్షన్ అంటే ఏవైనా చర్యలు తీసుకోవాలంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అందుకు భాగంగానే 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారణ చేసినటువంటి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 5
5గురు ఎమ్మెల్యేలపై వారు పార్టీ మారినట్లుగా ఎట్లాంటి ఆధారాలు లేవంటూ తీర్పు వెలువరించారు. మరో 3 ఎమ్మెల్యేలపై కూడా తీర్పు వెలువరించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో గడ్డం ప్రసాద్ కుమార్ ఏం చేస్తారనేది కూడా ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరగబోతోంది కాబట్టి సుప్రీంకోర్టుకు ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 5గురు ఎమ్మెల్యేల విషయంలో వీరు పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ తీర్పు వెలువరించారు కాబట్టి సుప్రీంకోర్టు ఎట్లాంటి కామెంట్స్ చేస్తుంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా, అది అనుకూలంగా తీసుకున్నా వ్యతిరేకంగా తీసుకున్నా స్పీకర్ డిసిజన్ తీసుకోవాలనేది గతంలో సుప్రీంకోర్టు చెప్పిన అంశం. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పే అంశం కూడా కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.